నిన్న జరిగిన హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ లోని ఎండాడ ఒక షాకింగ్ సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేశాను రాత్రి. సో అక్కడ నేను ఏంటంటే నేను ఎక్కువగా ఇచ్చేయకుండా వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా నేను అయితే ఆ రోజు నేను అక్కడ నుండి బయటపడిపోయాను. ఎందుకంటే అక్కడ ముగ్గురు మనుషులు ఉన్నారు, నేను ఒక్కడనే ఉన్నాను. ఏంటనేది ముందుకుండా ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మిగతా విషయాలు ఏంటనేది వివరంగా చెప్తాను. ఓకేనా? మాట్లాడుతున్నాను విద్యార్థవా నా ఫోటో కావాలి నీకు ఎట్లా పెట్టుకుంటా చేస్తాను. అక్కడ కూడా ఉంది కదా, అది నువ్వు పెట్టుకుంటావు అన్నది చేస్తా రోజుని నీదే నీది కూడా ముఖం చూసుకున్నావా? ఎవరు తెలిసిపోతుంది. పేరేంటి? ఈ పేరు ఏదో బెస్సీన్ ఇద్దరు ఉన్నారు. గాజువాక్ లో దుబాయ్సిన్ ఉన్నాడు, మన బర్మా క్యాంప్ లో దుబాయ్సిన్ ఉన్నాడు. ఏదో బెస్సీన్ నువ్వు చేతంపేట ఎవరిది? నాదా? నాకైనా తెలుసు చేతంపేట నాది. ఒరే నీకు అన్నానా? ఒరే అంట నాకే తెలుసు. ఒరే గిరే అనేసి అవునంత ఒరే గిరే అని కొట్టా అన్నప్పుడు కొట్టే మరి అగస్టాలు ఆర్గ్యుమెంట్ నువ్వు చేస్తున్నారు. ఆర్గ్యుమెంట్ మీరు చేస్తున్నారు. నువ్వే చేస్తున్నావు. మరి నువ్వే మాట్లాడు. కొట్టమని చెప్తుంటే దేనికని అడుగుతున్నా. ఇంటి అక్కడ 10 నిమిషాలు నిన్న రాత్రి హెచ్బి బంక్లోని మన ఇక్కడ ఎండాడ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో, నేను ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఈ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ మనకి ఆల్రెడీ నేను వీడియోలో చూపించిన విధంగానే మనతో చాలా నెగ్లిజెన్సీగా బిహేవ్ చేశారు. అట్ ద సేమ్ టైం కూడా వీడియోలోనే అని కిస్ పెట్టాడు. ఎవడైతే ఉన్నాడు ఆడు కిస్ పెట్టాడు. అలాగే అక్కడే ఉన్నాడు ఆడు. ఇప్పుడు కెట్రా కిస్ పెట్టరా? ఇగో ఈడే కిస్ పెట్టిన అదవా. ఇగో రాత్రి కిస్ పెట్టాడు. ఇప్పుడు పెట్టరా ఏంటో అలాగా వీళ్ళు అన్నీ ఎక్కువ ఉన్నాయి. పెట్టి ఆగు. ఇంకోటి కూడా ఉన్నాడు. అవుటర్ ఒక వ్యక్తి ఉన్నాడు. మొత్తం ఈ నా కొడుకుల వల్ల మొత్తం రెప్యుటేషన్ అంతా పోతుంది. రాజుగారి ముందు మోకలు ఏం చేస్తారు స్టేషన్లో ఇప్పుడు కంప్లైంట్ పెడుతున్నాను. వాళ్ళిద్దరు రాకపోతే మటుకు నీకు అయిపోతుంది. పక్కా చెప్తున్నాను. నేను ఎందుకు కొడతాను? సరే అయితే ఇప్పుడు మనకి మేనేజ్మెంట్కి అయితే ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చాను హెచ్పిసిఎల్ దాంట్లోనే. ఈ పెట్రోల్ బంక్లో ఎప్పుడు కూడా ఇదే ఇష్యూ వస్తుంది. మీరు ఎండాడు పెట్రోల్ బంక్ అని కొట్టి ఎప్పుడైనా కానీ ఎండాడు పెట్రోల్ బంక్ కింద రివ్యూస్ ఒకసారి చూడండి. స్టాఫ్ తాలూకు బిహేవియర్ ఎలా ఉంటుందంటే అంత వరస్ట్గా ఉంటుందంటే అది వరస్ట్గా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మీకు సుమారుగా మన మారిక్వాల్స్ నుండి ఎండాడ వరకు ఏ పెట్రోల్ బంక్ లేకపోవడం వల్ల ఈ పెట్రోల్ బంక్ ఒకటే దిక్కు అయిపోయింది. ఈ దిక్కు అయిపోవడం వల్ల ఈ స్టాఫ్ పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో స్టాఫ్ కూడా మొత్తం కూడా వరస్ట్ బిహేవియర్. ఎలాగంటే థ్రెటనింగ్ చేయడం, బెదిరించడం, ప్రతి ఒక్కరిని కూడా దూషించడం. అంటే ఇప్పుడు నాలాటోడికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఒక సామాన్యుడు ఒక ఆటో డ్రైవర్ వస్తాడు, లేదా ఒక టీవీఎస్ ఎక్సెల్ మీద ఒక కూలి పని చేసుకున్నాడు వస్తాడు. ఆడి పరిస్థితి చెప్పండి. ఇలాంటి నా కొడుకులు వాళ్ళు మొత్తం అంతా రెప్యుటేషన్ పోవడానికి కారణం ఇలా లంచా కొడుకులు చేసే పనులు, చెత్తనా కొడుకులు. రాత్రిపూట ఎన్ని మాటలు ప్రతి ఒక్కటి వీడియోలో మీకు మొత్తం స్పష్టంగా క్లియర్గా చేస్తాను. ఈ బంక్ ఒకటి అయిపోవడం వల్ల అక్కడ నుండి ఇక్కడికి సుమారుగా ఒక 6 కిలోమీటర్ 7 కిలోమీటర్లు వస్తుంది. ఈ 6-7 కిలోమీటర్లకి ఎక్కడ పెట్రోల్ బంక్ లేపడం వల్ల వీళ్ళు ఇష్టరాజ్యం అయిపోతుంది. మేనేజ్మెంట్ కూడా ఎవరు కూడా శుభ్రంగా పట్టించుకోరు. ఎందుకంటే చూడండి ఒకసారి ఎంత రద్దీగా ఉందో. అంటే మీకు మారిక్వాల్స్ వరకు ఇప్పటివరకు ఏ పెట్రోల్ బంక్ లేదు. మళ్ళీ ఇక్కడ నుండి డైరీ ఫామ్ వెళ్ళిపోవాలి అంటే సుమారుగా ఒక 9 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోవాలన్నమాట. అందుకని వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట ఇష్టారాజ్యం అయిపోయింది. కస్టమర్ల మీద దూషించడం, నోటికి వచ్చింది మాట్లాడడం, చేతకానాల పరిస్థితి ఏంటి అదే అడిగితే నేమొచ్చి ఇప్పుడు ఏమొచ్చి కాల్ పట్టుకొని సమాధానం చెప్తున్నారు. నేను రాత్రి తాగేసి స్టాఫ్ బిహేవ్ చేశాను. నన్ను ఆడ కళ్ళు కూడా క్లియర్గా రెడ్గా కనిపిస్తున్నాయి. ఇద్దరు వచ్చారు, అవతల ఒక వ్యక్తి వచ్చాడు అనమాట. ఈ వీడియోలో క్లియర్గా ఏం పీక్కుంటావు పీక్కో, అది సమాధానం. పట్టును ఎక్కువ మాట్లాడితే ఇంకా లేట్ అవుతుంది. మళ్ళీ ఫ్లయింగ్ కిస్ వీడియోలని. కంప్లైంట్ వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు వచ్చి మనకి ఎటువంటి ఎవరి దగ్గర నుండి ఫోన్ అయితే రాలేదు. మెయిల్ కూడా ఒక మెయిల్ అయితే రెఫరెన్స్ మెయిల్ వచ్చింది అనమాట. అంటే కంప్లైంట్ వాళ్ళకి నంబర్ తో ఒక మెయిల్ వచ్చింది. సో చూద్దాం. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే అతనితో పాటు ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా సేమ్ అదే డ్యూటీ టైమింగ్ లో ఉన్నాడు. ఆయన ఇంకో అవుటర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ క్యాన్ లో గట్ట పెట్రోల్ కొట్టించుకుంటారు కదా, డీజిల్ కొట్టించుకొని బ్లాక్ లో అమ్ముతారు ఆ షాప్ అయినా ఆడు కూడా వీళ్ళతో పాటు ఇన్వాల్వ్ అయ్యి ఏం పీక్కుంటావు పీక్కో, వీళ్ళు ఏం పీకలేవు అనేసి ఆ రోజు నైట్ చెప్పాడు. సో నేను ఆ రోజు అయితే నేను అక్కడ నుండి మరి ఫ్యామిలీ రోడ్డు మీద ఉండడంతో నేను అక్కడ నుండి ఇమీడియట్లీ నేను పెట్రోల్ కొట్టించుకొని బయటకు వచ్చాను. మరుసటి రోజు మటుకు వెళ్ళి అడిగాను. నాకు ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా నాకు కావాలి, వాళ్ళిద్దరు ఉంటేనే నేను చెప్తాను నీకు సమాధానం అనేసి నేను ఆ రోజు అయితే చెప్పాను. చెప్పి అక్కడ నుండి వచ్చాను. కంప్లైంట్ అయితే రేస్ చేశాను. మరి పోలీస్ స్టేషన్
విషయంలో అయితే కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుండి కూడా ఏమి రాకపోతే నేను కంప్లైంట్ ఇద్దాం అనేసి నేను వెయిట్ చేస్తున్నాను. సో నాకు జరిగింది అయితే ఇది. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి పెట్రోల్ బంకుల్లో కానీ ఎక్కడైనా సిచ్యువేషన్ ఏదైనా ఎదురైనప్పుడు అది ఎవరికైనా కానీ మీ దగ్గర మటుకు ఒక వీడియో ప్రూఫ్ అయితే పక్కాగా ఉంచుకోండి. ఉంచుకుంటేనే మనకు అది బలం. ఎందుకంటే ఇలాంటి నా కొడుకులు అంటే చాలా మంది నాకు గమనించాను, ఎవరు కూడా లేట్ అవుతున్నా కూడా ఎవరు నోరు కూడా మెదపట్లేదు. నేను చెప్పాను కదా, ఈ బంక్ దాటితే మళ్ళీ డైరీ ఫామ్ తప్ప ఇంకెక్కడ బంకులు లేవు. నేను సీసీటీవీ కూడా తీయమని చెప్పాను అనమాట. ఎందుకంటే వాళ్ళు అన్అఫిషియల్ గా ఈ క్యాన్ల గట్ట కొట్టేసి పెద్ద పెద్ద క్యాన్లు కొట్టేసి ఈ షాప్ లో అమ్ముకొని బ్లాక్ లో అమ్ముతున్నారు కదా, అది కూడా వీడియో ఉంటది. నేను దాని గురించి కూడా నేను ఇన్ఛార్జ్ కంప్లైంట్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను మెయిల్ లో ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసి ఇలాగా అనాథరైజ్డ్ గా వీళ్ళు పెట్రోల్ గట్టని ఫిల్ చేస్తున్నారు, క్యాన్స్ లోని గట్టని బ్లాక్ లో అమ్ముకోవడానికి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అమ్ముతున్నారు వీళ్ళు పెట్రోల్ బంక్ లోని. అది కూడా మీరు కంపల్సరీగా ఆ టైమింగ్ లో నేను చెప్పిన టైమింగ్ లో మీరు చూసి మీరు యాక్షన్ తీసుకోవాలని ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేశాను. ఆ స్క్రీన్ షాట్ పెడతాను మీకు, నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో. సో మీకు ఎప్పుడైనా ఇలాగ ఎవరికైనా చేద్దామంటే కంపల్సరీ వీడియో ప్రూఫ్ అయితే ఉంచుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మీ వీడియో ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. థ్యాంక్ యూ.